హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలాజీ. నాకు ఎక్వేరియం ఫిష్ అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా బీటా ఫిషెస్. ఈ బీటా ఫిష్ని చాలా రోజు పెంచుతున్నాను, కానీ వీడియో అప్లోడ్ చేయాలని ఆలోచన నాకు రాలేదు. అందుకే ఇప్పుడు కొత్తగా బాలు ఫిష్ కలెక్షన్ ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్లో మనం బీటా ఫిషెస్, గ్రూమింగ్, బీటా ఫిషెస్ కాదు, అన్ని ఫిష్ ఆల్మోస్ట్ తర్వాత వీడియోస్లో అన్ని ఫిషెస్ కూడా గ్రూమింగ్, బ్రీడింగ్, క్యారింగ్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేనేం పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్ అనట్లేదు, నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని మీతో కొద్దిగా షేర్ చేసుకుని మీరు కూడా ఈ విధంగా ట్రై చేయడానికి వీలుంటుంది. స్పెసిఫిక్గా ఈ బీటా ఫిష్ నాకు ఎందుకు ఇష్టం అంటే దీని కలర్స్, దీని స్టేట్స్, కలర్ స్టేట్స్ కానీ, దీని అగ్రెషన్ లెవెల్ కానీ చాలా చాలా టెరిటోరియల్గా, చాలా అగ్రెషన్గా ఉంటుంది. ఒక ఫిష్ ఒక ప్లేస్లో సెట్ అయితే ఆ ప్లేస్లో ఇంకో ఫిష్ వస్తే చాలా తీవ్రంగా పోరాడుతుంది. అవసరమైతే ప్రాణాలు తెగించి చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, అంత అగ్రెషన్గా ఉంటుంది. సహజంగా ఇది చిన్నపిల్లలు తెలియక అది తీసుకెళ్ళి ఫైటింగ్ ఫిష్ అని చెప్పి ఫైటింగ్ చేసి అదొక ఎంజాయ్ చేస్తారు. అది నాకు నచ్చదు, అది చాలా క్రూయల్గా ఉంటుంది. మనం ఫిషెస్ని పెంచుకోవడం మన ఇష్టపడి పెంచుకుంటున్నాం. అందువల్ల వీలైనంత వరకు మన ఏదో తీసుకొచ్చామా పెట్టామా అని కాకుండా డైలీ ఒక 10 నిమిషాలు దానికోసం స్పెండ్ చేయండి. ఫుడ్ వేయండి. ఫుడ్ అంటే మళ్ళీ ఇంకో విషయం. ఫుడ్ అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వేస్తారు, అట్లా కాదు, లిమిట్గా వేయాలి. ఓవర్ ఫీడింగ్ అనేది దాని ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా నీళ్లు మార్చడం కంపల్సరీ. మనం నేటివిటీలో పెరిగే ఫిష్ వేరు, మన క్యాప్టివిటీలో మనం దానికి ప్రొవైడ్ చేసే నీళ్ళు తక్కువ. అందువల్ల మనం కంపల్సరీ పాలు మారకుండా ఒక 2 డేస్కి ఈ విధంగా చిన్న ట్యాంక్స్ అయితే 2 డేస్కి వన్స్ ఒక 10% ఆఫ్ అయినా సరే 50% అయినా సరే వాటర్ చేంజ్ చేయాలి. ముఖ్యంగా మొత్తం నీళ్ళు పోసి అలా చేంజ్ చేయకూడదు. అలా చేయడం వల్ల వాటి నీళ్ళలో ఉండే బెనిఫిషియల్ బ్యాక్టీరియాస్ అనేవి లేకపోవడం వల్ల చేపలు చనిపోతాయి. అందువల్ల సగం నీళ్లు తీసి కింద ఉన్న అడుగు డస్ట్, దాని పూప్ అంతా, దాని వేస్టేజ్ ఉంటుంది, అవన్నీ తీసేసి ఫ్రెష్ నీళ్ళు ఆ పాత నీళ్ళలో కలిపిపోయడం వల్ల దానిలో బెనిఫిషియల్ బ్యాక్టీరియాస్ అలాగే ఉంటాయి. ఫిష్ కూడా హ్యాపీగా ఉంటుంది. దీనిలో ఇంకా దీని ఎన్ని రకాలు ఉన్నాయని చెప్తే చాలా 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 రకాలే ఉన్నాయి. ఫస్ట్ బేసిక్గా దీంట్లో వైల్డ్ బీటాస్ అని ఉంటాయి. ఇది థాయిలాండ్, వియత్నాం, బ్యాంకాక్ ఆ ప్రాంతాల్లో నేటివిటీ ఫిషెస్, చెరువుల్లో, గుండల్లో అలా ఉన్న ఫిషెస్ని తర్వాత కాలంలో దాన్ని రకరకాలుగా క్రాస్ బ్రీడ్ చేయడం వల్ల ఈ రంగులు మారి ఈ విధంగా ఆకర్షణీయంగా తయారైంది. అదే దాని క్వాలిటీ శాపంగా కూడా తయారైంది. వీలైనంత వరకు ఈ ఫిషెస్కి పెద్ద ట్యాంకులు ప్రొవైడ్ చేయండి. చిన్న ట్యాంకులు ప్రొవైడ్ చేయడం వల్ల వీటికి డిసీజ్ బారిన పడి చనిపోతుంది. ముఖ్యంగా దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే అన్ని చేపలకి ఏరేషన్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. దీనికి మాత్రం అవన్నీ అవసరం లేదు, ఇది నీటి పైకి వచ్చి గాలి పీల్చుకుంటుంది అని ఒక్క కారణంగా చాలా చాలా చిన్న ట్యాంకుల్లో వేస్తారు. 5 లీటర్ల నీళ్ళన్నా ఈ ఉండే విధంగా ఒక ట్యాంక్ సెట్ చేసుకొని దాంట్లో మీకు ఏ విధంగా ఆర్నమెంటల్స్ సెట్ చేసుకోవాలో మీ క్రియేటివిటీ తగ్గట్టుగా ప్లాంట్స్, ప్లాస్టిక్ ప్లాంట్స్ అయినా సరే, లైవ్ ప్లాంట్స్ ఏదైనా సరే మనం క్రియేటివిటీ తగ్గట్టు మనం డెకరేట్ చేసుకోవచ్చు. అది చూడడానికి బాగుంటుంది. ప్లస్ అది కూడా ఒక హ్యాపీ ఫీల్గా, ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉన్నట్టుగా అది ఫీల్ అవుతుంది. అది హ్యాపీగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంకో విషయం, ఇంకా మనం ఛానల్లో చాలా ఫిష్ కొంటాం, తెద్దాం, దాని బ్రీడింగ్ ఎలా చేయాలి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ బ్రీడింగ్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి మౌత్ బ్రూడర్స్ అంటారు. బబుల్ నెస్ట్ కట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అవన్నీ కూడా ఎలా ఉంటుందని కూడా ఫ్యూచర్ వీడియోస్లో మనం చూద్దాం. ముఖ్యంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి.